నేను ఇప్పుడు ప్రార్థన చేసి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్కి నేను వెళ్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. సహోదరు కుమార్ గారు, సహోదరి దెబోరా గారు ఎంతో దూరదర్శనం కలిగి తండ్రి ఈ వేదికని స్థాపించారు. దాని వలన తండ్రి అనేకులు మేలు పొందుతున్నారు. సార్వత్రిక సంఘం ఆశీర్వదించబడుతున్నది. నేను కూడా తండ్రి ఈ వేదిక మీద వచ్చి వాక్య పరిచర్య చేస్తూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను. ఈ దినం తండ్రి వేదిక మీద వచ్చిన అందరినీ కూడా మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మీ మీద ఉన్న ప్రేమ బట్టి మిమ్మల్ని ఆరాధించుటకు, మీ పిల్లలతో సహవాసం చేయుటకు, వాక్యపరంగా ఆత్మికంగా తండ్రి బలపరచబడుటకు వాళ్ళు ఎంతో మంచి ఆశలతో ఈ వేదిక మీద వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని సమయంలో నిల్చోబెట్టి మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన పెడుతుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే మనము ప్రకటన గ్రంథంని చక్కగా అర్థం చేసుకున్నటకు మొదటి అధ్యాయం 19వ వచనంని మనము పునాదిగా వాడుకున్నామండి. జస్ట్ బ్రీఫ్ రీక్యాప్. యోహాను, నువ్వు ఏమి చూసావో అది నువ్వు రాయి, ఏమి చూస్తున్నావో అది నువ్వు రాయి, ఏమి చూడబోతున్నావో నువ్వు రాయి అని దేవుడు ఆజ్ఞాపించారు. సో ఏమి చూశాడో అప్పటి వరకు దాన్ని మనము పాస్ట్ అని అన్నాం. ఏది చూస్తున్నాడో దాన్ని మనం ప్రెజెంట్ అని అన్నాం. ఏది చూడబోతున్నాడో దాన్ని మనం ఫ్యూచర్ అని అన్నాం. 3 భాగాలు దాంట్లోనే మనకు కనిపిస్తున్నాయి. మన అధ్యాయాలను కూడా దాని బేసిస్లోనే దాన్ని ఆధారం చేసుకొని మొదటి అధ్యాయం 19వ వచనాన్ని ఆధారం చేసుకొని ఇన్ని భాగాలుగా విభాగించవచ్చు అని నేను కొన్ని వారాలుగా నేను మీతో పంచుకుంటున్నాను. మొదటి అధ్యాయము పాస్ట్ అంటే ఏది ఆల్రెడీ సమాప్తమైందో, రక్షణ ప్రణాళిక పూర్తయింది. రక్షణ ప్రణాళిక పూర్తయింది కాబట్టే సువార్త బోధింపబడుతున్నది కాబట్టే యోహాను శ్రమలకి గురి అయ్యాడు. డొమిషన్ అనే రోమా చక్రవర్తి చేత శిక్షింపబడి ఇప్పుడు పాత్మోస్ అనే ద్వీపంలో చెరలో ఉన్నాడు. సో ఇదంతా కూడా మనము పాస్ట్ అని అంటున్నాం. ఆదివారం దినంన ప్రభువారు ఆయన కనిపించి అనేక దర్శనములు చూపించడము స్టార్ట్ చేశారు. 2-3 అధ్యాయాలని మనం ప్రెజెంట్ అని అంటాం. ప్రభువారు 7 సంఘాలతో మాట్లాడింది 2000 సంవత్సరాల క్రితం అయినా సరే దాన్ని మనం ప్రెజెంట్ అని ఎందుకు అంటున్నామంటే, ఏ సమస్యలు ఆ 7 సంఘాల్లో మనకు కనిపిస్తున్నాయో, ఏ విషయాలు మనకు ఆ 7 సంఘాల్లో కనిపిస్తున్నాయో, ఇప్పుడున్న సంఘాల్లో కూడా మనకి అదే విషయాలు కనిపిస్తున్నాయి, అదే సమస్యలు కనిపిస్తున్నాయి. ఇంకా 2000 సంవత్సరంలో కూడా మనం గమనిస్తే ఏ సంఘం అన్నా తీసుకోండి, ఈ 7 సంఘాలతో మనం పోలిస్తే ఏదో ఒక సంఘంతో అది మ్యాచ్ అవుతుంది. సో అందుకే మనము 2-3 అధ్యాయాలని ప్రెజెంట్ అని అంటాం. 4-5 అధ్యాయాలని పారెంథసిస్ ఆర్ ప్రిపరేషన్ అని అంటాం. అంటే భయంకరమైన దర్శనములు చూచుటకు యోహాన్ని దేవుడు మానసికంగా, ఆత్మికంగా సిద్ధపరచుట, అది 4-5 అధ్యాయాల్లో మనం చూడబోతున్నాం. ఇంకా 6వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు దాన్ని మనం ప్రాస్పెక్టివ్ అని అంటున్నాం. అంటే రాబోయే దినంలో ఏం జరగబోతుందో దాంతో కూడిన దర్శనాలన్నీ కూడా దేవుడు చూయిస్తున్నారు. సో మనము మొదటి అధ్యాయము ధ్యానించటము సమాప్తం చేశామండి. 2-3 అధ్యాయాలు ధ్యానించడం మనం స్టార్ట్ చేశాము. నేను పోయిన వారం మీతో పంచుకునింది ఏంటంటే, ఈ 7 సంఘాలు ఎలాగ స్థాపింపబడినాయి. ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘం అయితే ఎలాగ స్థాపింపబడిందో మనము 19వ అధ్యాయంలో మనం చూసుకోవచ్చు. అపోస్తల కార్యం 19వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఎఫెసీ పట్టణంలో 3 సంవత్సరాల పరిచర్య చేశాడు. అదంతా కూడా మనకి తెలుసు. కానీ వేరే 6 సంఘాలు ఎలాగ స్థాపింపబడినాయి అనేది నేను వివరంగా పోయిన వారం పంచుకున్నానండి. ఎఫెసీ పట్టణంలో దేవుడు కృపచేత పౌలు గొప్ప అద్భుతాలు చేశాడు. పరిచర్యలో అనేక అద్భుతాలు కనిపిస్తున్నాయి. రోగులు స్వస్థపరచబడుట, దెయ్యముల చేత పీడింపబడ వాళ్ళు స్వస్థపరచబడుట, వాళ్ళకి విడుదల కలుగుట, ఇవన్నీ కూడా జరిగేటప్పుడు ఆ కబుర్ అనేది పక్కనున్న పట్టణాలకి వ్యాపించింది. ఇంకా పక్కనున్న పట్టణాల నుంచి రోగిలు వచ్చారు, దెయ్యముల చేత పీడింపబడే వాళ్ళని వాళ్ళ బంధువుల మిత్రులు తీసుకొని వచ్చారు. వాళ్ళు స్వయాన యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి ఏంటో అవన్నీ కూడా రుచి చూశారు.
రుచి చూసిన తర్వాత వాళ్ళ విశ్వాసము పుట్టింది, వాళ్ళలో హృదయంలో విశ్వాసం పుట్టింది, యేసుక్రీస్తు ప్రభువారే రక్షకుడని వాళ్ళు వెళ్ళి వాళ్ళ పట్టణాల్లో సంఘాలు స్థాపించారు. సో ఎఫెసీ పట్టణంలో పౌలు భక్తుడు చేసిన పరిచర్య వలన వేరే 6 సంఘాలు కూడా జన్మించినాయి అనే మాట నేను మీతో పంచుకున్నాను. ఇంకోటి ఏం పంచుకున్నానంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ సంఘాలతో ఎందుకు ఈ క్రమంలో మాట్లాడుతున్నారు. ఎందుకు మొదట్లో ఎఫెసీ సంఘం, తర్వాత స్మిర్నా, దాని తర్వాత పెర్గమో, ఎందుకు మొదట్లో లవోదికా సంఘంతో మాట్లాడలేదు, ఎందుకు ఫిలడెల్ఫియా సంఘంతో మాట్లాడలేదు, అదంతా కూడా నేను మీతో పంచుకున్నాను. ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను. ఎవరైనా పాత్మోస్ ద్వీపం నుంచి ప్రయాణమై టర్కీ దేశంకి వెళ్ళాలి అని అంటే వాళ్ళు మైల్టస్ అనే ఒక పోర్ట్ అక్కడ దిగి టర్కీ దేశం లోపల ప్రయాణం చేసేటప్పుడు మొదటిగా ఎఫెసీ పట్టణం వాళ్ళకి ఎదురవుతుంది. దాని తర్వాతనే స్మిర్నా పట్టణం, దాని తర్వాత పెర్గమో, దాని తర్వాత త్వితిరా, దాని తర్వాత సార్దిస్, దాని తర్వాత ఫిలడెల్ఫియా, దాని తర్వాత లవోదికా. సో ఈ 7 సంఘాలు ఒక జియోగ్రఫికల్ పోస్టల్ ఆర్డర్లో ఉన్నాయి. అందుకు ప్రభువారు అలాగా మాట్లాడటం మనం గమనిస్తున్నాం. పోయిన వారము నేను ఈ మ్యాప్ కూడా చూపించానండి మీకు. నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం బ్రదర్. టర్కీ దేశం ఎక్కడుందో ప్రపంచంలో మనం చూసాము. చందు బ్రదర్ మనకు చూపిస్తున్నారు చూడండి. టర్కీ దేశంని నేను రెడ్ కలర్తో మార్క్ చేశాను. భారతదేశం ఎక్కడుందో మనకు కనిపిస్తుంది. భారతదేశం మీద కూడా స్లైడ్ పెట్టి చూపించండి, కర్సర్ పెట్టి. అది భారతదేశము. టర్కీ దేశము చిన్న రెడ్ సర్కిల్ ఉంది చూడండి, అదే టర్కీ దేశం. ఈ పట్టణాలు ఇప్పుడు కూడా ఉన్నాయండి. బైబిల్లో ఉన్న మాటలు ఏది కూడా అబద్ధం కాదు, అన్ని కూడా నిజమే, దేవుని వాక్యమై ఉన్నది. ఎఫెసీ పట్టణం నుంచి మనం లవోదికా పట్టణం వరకు ఇప్పుడు కూడా వెళ్ళి ప్రయాణం చేసి చూడొచ్చు. దాని తర్వాత నేను పోయిన వారము ఈ మాట కూడా మీతో పంచుకున్నాను. ఏమనంటే పాత నిబంధనకి కొత్త నిబంధనకు ఉన్న వ్యత్యాసాల్లో ఒక ప్రాముఖ్యమైన వ్యత్యాసం ఏంటి? లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ చందు బ్రదర్. ఇంకొక స్లైడ్, నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం. ఇజ్రాయేలీలతో దేవుడు దేశంతో నిబంధన కుదిరించుకున్నాడు. కానీ కొత్త నిబంధనకు మనం వచ్చినప్పుడు, సువార్త ప్రపంచమంతా వ్యాపించినప్పుడు దేవుడు ప్రతి స్థానిక సంఘంతో నిబంధన కుదిరించుకుంటున్నాడు. పాత నిబంధనలను మనం గమనిస్తే దేశంలో ఎవరన్నా ఒక్కరు పొరపాటు చేసినా సరే దేవుడు దేశంని లెక్కలు అడుగుతాడు. కానీ కొత్త నిబంధనకి మనం వస్తే ఇప్పుడు ఈ 7 సంఘాలే ఉన్నాయి, అన్ని కూడా టర్కీ దేశం లోపలే ఉన్నాయి. ఇంకా 150 కిలోమీటర్ డిస్టెన్స్ లోపలే 7 సంఘాలు ఉన్నాయి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, దాని తర్వాత ముందుకు వెళ్తున్నాను. సార్దిస్ సంఘంలో ఉన్న లోటుపాటు బట్టి ప్రభువారు ఎఫెసీ సంఘంని లెక్కలు అడుగుతున్నారమ్మా? చెప్పండి. సార్దిస్ సంఘంలో ఉన్న లోటుపాటు బట్టి ఎఫెసీ సంఘంని దేవుడు ఏమైనా లెక్కలు అడుగుతున్నాడా? అడగట్లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగే లవోదికా సంఘంలో ఉన్న లోటుపాట్లు బట్టి స్మిర్నా సంఘంని లెక్కలు అడగట్లేదు. ఎందుకంటే ఇక్కడ దేవుడు ప్రతి స్థానిక సంఘంతో నిబంధన కుదిరించుకుంటున్నాడు. నేను ఇంకా లోతులో వెళ్తున్నాను. ప్రతి స్థానిక సంఘం కూడా చాలా విస్తరిస్తే వేల కొలది ప్రజలు ఉంటే దాంట్లో ఇంకా ప్రతి వ్యక్తితో దేవుడు నిబంధన కుదిరించుకొని ఒక్కొక్క వ్యక్తిని లెక్కలు అడుగుతూనే ఉంటాడు కొత్త నిబంధనలు. అయితే ఇప్పుడు మనం ఇవన్నీ కూడా తెలుసు. మనం నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాము. నేను పోయిన వారము పెంతెకోస్తు ఆదివారం కాబట్టి ఎందుకు భక్తి గల యూదులు మారు మనసు పొందారు ఆ వివరాలు కూడా అన్ని చాలా డీటెయిల్గా మీతో పంచుకున్నాను. ఈ స్లైడ్ కూడా నేను పోయిన వారం చూపించానండి. ఏమనంటే చర్చ్ అనేది సితో స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం కొన్ని భాగాలుగా ఈ 7 సంఘాలను విభాగించవచ్చు. ఎఫెసీ సంఘంలో ఉన్న ఒక లోటుపాటు ఏంటంటే మొదటి ప్రేమలో చల్లారిపోవుట, మొదటి ప్రేమ విషయంలో చల్లారిపోవుట. అందుకే కోల్డ్ అనేది మనం వాడుతున్నాం ఎఫెసీ సంఘంని వర్ణించుటకు. పెర్గమో సంఘం, థియోతిరా సంఘం మనం గమనిస్తే పవిత్రత విషయంలో రాజీ పడుట. అందుకే మనం కాంప్రమైజ్ అనే సి మనం వాడుతున్నాము. బ్రదర్ కాంప్రమైజ్ మీద కర్సర్ పెట్టి చూపించండి చందు బ్రదర్. కాంప్రమైజ్ మీద, వెరీ గుడ్. అయితే నెక్స్ట్ లవోదికా సంఘము, అది వేడిగా లేదు, చల్లగా లేదు, లూక్వామ్గా ఉంది. అందుకే మనం క్యాలస్ అనే వర్డ్ వాడి లవోదికా సంఘంని మనము వర్ణిస్తున్నాం. క్యాలస్ అనే వర్డ్ మీద కూడా కర్సర్ పెట్టి చూపించండి చందు బ్రదర్. దాని తర్వాత సార్దిస్ సంఘం. సార్దిస్ సంఘం కౌంటర్ ఫీట్, అంటే
వాళ్ళు చేసిన గొప్ప కార్యములు కొన్ని సంవత్సరముల క్రితం దాన్ని బట్టి అతిశయిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటో దాన్ని బట్టి వాళ్ళకి ఏ శ్రద్ధ అనేది లేదు. ఈ విషయం మనం క్రైస్తవుల్లో చాలా మందిలో గమనించవచ్చు. మా తల్లిదండ్రులు గొప్ప పరిచర్య చేశారండి, చాలా సంఘాలు స్థాపించారండి, చాలా ఆత్మల్ని రక్షించారండి అని అతిశయిస్తుంటారు. దాంట్లో తప్పేం లేదు. కానీ ప్రభువారు ఏ క్రైస్తవుడన్నా నువ్వు ఇప్పుడు ఎలాగున్నావు అనే ప్రశ్న అడుగుతారు. నీ ఆత్మిక పరిస్థితి ఇప్పుడు ఎలాగుంది? కొన్ని సంవత్సరాల క్రితం మీ తల్లిదండ్రులు చేసిన కార్యములు కాదు నేను అడిగేది, వాళ్ళు ఎంత గొప్ప పరిచర్య చేశారు అనేది నేను అడగను. ఆర్ నువ్వే కొన్ని సంవత్సరాల క్రితం ఎంత గొప్ప పరిచర్య చేసావో నేను అడగను. ఇప్పుడు నీ ఆత్మిక పరిస్థితి ఎలాగుంది అని ప్రభువారు ప్రతి క్రైస్తవుని అడుగుతాడు. నెక్స్ట్ కమిటెడ్ అనగానే సమర్పణ కలిగి ఉన్న సంఘములు 2. అంటే ఆ సంఘంలో మనకి ఏ లోటుపాటు కనిపించదు, ప్రేమ ఉంది, విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది. ఆ 2 సంఘాలు స్మిర్నా సంఘము, ఫిలడెల్ఫియా సంఘం. ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు 7 సంఘాల మధ్యలో నించొని ఉండుట మనం చూస్తున్నాం. మొదటి అధ్యాయంలో మనం చూసామండి. ఇక్కడ కూడా మీరు చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు 7 దీపస్తంభాల మధ్యలో నించొని ఉన్నారు. 7 దీపస్తంభాలు దేన్ని సూచిస్తున్నాయి? 7 సంఘాలను సూచిస్తున్నాయి. బ్రదర్ చందు ఒకసారి కర్సర్ పెట్టి చూపించండి. 7 సంఘాల మధ్యలో నించొని ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి? 7 సంఘాలు అన్ని కూడా ఆయన స్వాధీనంలో ఉన్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మధ్యలో నించొని ఉన్నాడు అని అంటే అన్ని ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఇంకా ఆ 7 సంఘాల నాయకులు మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారి చేతిలోనే ఉన్నారు. అంటే ఆ నక్షత్రాలు ఉన్నాయి చూడండి చందు బ్రదర్, కర్జర్ పెట్టి చూపించండి. ఆ నక్షత్రాలు ఎవరిని సూచిస్తున్నాయి అని అంటే ఆ 7 సంఘాల నాయకులని సూచిస్తున్నాయి. సో 7 సంఘాలు ఆయన స్వాధీనంలోనే ఉన్నాయి. ప్రభువారు ఏం చేయాలంటే అది చేయొచ్చు. అది మనం జ్ఞాపకము పెట్టుకోవాలి. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ మీతో పంచుకున్నాను. 2-3 అధ్యాయాల్లో ప్రభువారు రివ్యూయింగ్ క్రైస్ట్ గా కనిపిస్తారు అని. మొదటి అధ్యాయంలో రేడియంట్ క్రైస్ట్ గా మహిమ శరీరం ధరించుకొని చకాచక్ మెరిచే ప్రభుగా కనిపించారు. 2-3 అధ్యాయాల్లో రివ్యూయింగ్ క్రైస్ట్ అంటే ఈ సంఘాల ఆత్మిక పరిస్థితి ఎలాగుందో దాన్ని బట్టి వాళ్ళకి రిపోర్ట్ కార్డ్ ఇచ్చుట మనము చూస్తున్నాం. అయితే నేను సహోదరి భారతితో చదివిపిస్తాను. మొదటిగా 2వ అధ్యాయం 1వ వచనం చదవండమ్మా. అలాగే ప్రతి సంఘంతో ప్రభువారు మాట్లాడినప్పుడు సంఘము దూతకి రాయుడి, సంఘము దూతకి రాయండి అనే మాట మనము చదువుకోవచ్చు. జయంతి సిస్టర్ ఎవరైనా చదవండి. జయంతి సిస్టర్ మీరైనా పర్లా, రెడీగా ఉండండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగా వ్రాయుము. సంఘము దూతకు ఇలాగా రాయము. అలాగే మరి ఇంకొక వాక్య భాగం కూడా నేను చదివిస్తున్నాను. 8వ వచనం కూడా చదవండమ్మా. స్వర్గంలోనే ఉన్న సంపూర్ణ దూతకు ఇలాగా వ్రాయుము. మొదటి వాడను చాలా. అలాగే 12వ వచనం కూడా చదవండమ్మా. ప్రభువారు ఎలాగా ఒక్కొక్క సంఘంతో మాట్లాడుతున్నారు. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగా వ్రాయుము. అంతకి ఈ సంఘము దూత అంటే ఎవరు? 2 రెక్కలున్న దూతనా? కాదు. అంటే మనకి కొంచెం యూదుల సమాజంలో సమాజ మందిరంలో పరిస్థితులు ఎలాగున్నాయి అనేది తెలుసుంటే ఇది మనకి అర్థమవుతుంది. నేను మిమ్మల్ని ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతానండి, ఎందుకంటే మీరు అందరు కూడా బైబిల్ చదివారనే నేను విశ్వసిస్తున్నాను. ఇంకోటి నేను మొదట్లోనే చెప్పాను, ఈ 66వ పుస్తకం మనం అర్థం చేసుకోవాలంటే మొదటిగా 65 పుస్తకాలు మనము చదివి ఉండాలి, లేకపోతే ఈ 66వ పుస్తకం మనకి సరిగా అర్థం కాదు. సో నేను ఒక అడిగే ప్రశ్న ఏంటంటే, ఆహారం విషయంలో, ఆహారం పంచిపెట్టే విషయంలో ఆది సంఘంలో కొంచెం సమస్యలు ఏర్పడినప్పుడు అపోస్తులు ఎంతమంది పరిచారకులని ఎన్నుకున్నారు? మీరు చెప్పాలి, అన్మ్యూట్ చేసుకొని చెప్పాలి. ఎంతమంది పరిచారకులని వాళ్ళు ఏర్పరచుకున్నారు ఈ ఆహారము డిస్ట్రిబ్యూషన్ విషయంలో? గట్టిగా చెప్పండి. 7. వెరీ గుడ్. 7 మందిని
ఏడుగురిని ఏర్పరచుకున్నారు. దాంట్లోనే ఒకరు స్టీఫెన్ కూడా ఉన్నాడు. ఆ స్టీఫెనే మొదటి హతసాక్షిగా ఆయన ప్రభు కొరకు ఆయన ప్రాణం త్యాగం చేశాడు. ఆ గొప్ప ధన్యత ఆయన పొందాడు. సంఘ చరిత్రలో ఎవరు మొదటి హతసాక్షి అంటే మనం అందరం స్టెఫెన్ అని అంటాం. ఆ స్టెఫెను ఎక్కడ మొదట్లో మనకు కనిపిస్తాడంటే ఈ 7 మంది పరిచారకుల్లో ఆయన కూడా ఒక్కడు అన్నమాట. అయితే జాగ్రత్తగా వినండి. మొదటిగా సంఘము ఎక్కువ వరకు ఎవరితో నిండబడింది అని అంటే యూదా మతంకి చెందిన క్రైస్తవులతో నిండబడింది. నేను ఇంకొక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తున్నాను. పెంతెకోస్తు దినంన మారు మనసు పొందిన 3000 మంది వాళ్ళు అన్యులా లేకపోతే యూదులా? గట్టి చెప్పండి అమ్మా. అన్యులే. అన్యులా యూదులా? అన్యులే. భక్తి గల యూదులు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 5వ వచనం. ఎవరు వచ్చారు పెంతెకోస్తు పండుగ ఆచరించుటకు? ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనములలో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. సో మొదటిగా మారు మనసు పొందింది యూదులు. సంఘం విస్తరించింది, ఆది సంఘం విస్తరించింది. సంఘం స్థాపింపబడిన తర్వాత పెంతెకోస్తు దినంన అంటే మొదటిగా ఎక్కువగా మారు మనసు పొందింది యూదులే. సో యూదుల సమాజ మందిరంలో ఉన్న కొన్ని మంచి అలవాట్లు సంఘంలో కూడా ప్రారంభమైనవి. మరి చెప్తున్నాను, యూదులకి క్రైస్తవులకి ఉన్న ఒక కామన్ పాయింట్ ఏంటంటే యూదులు ప్రతి శనివారము సమాజ మందిరంలో పోయి అసెంబ్ల్ అయి దేవుని ఆరాధిస్తారు. మనము సంఘంగా ఎక్కడో దేవుడు నియమించిన చోటలో కూడి మనము ఆదివారం ఆరాధిస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అనేక సార్లు సమాజ మందిరం వెళ్ళుట మనం చూస్తాం. ఒకసారి తీయండమ్మా, లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. ఈ సహోదరి ఈ వాక్య భాగం చదివి వినిపించిన తర్వాత నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు దానికి జవాబు ఇవ్వాలి. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవర్త అయిన అలవాటు చొప్పున సమాజ మందిరంకి వెళ్ళాను. అలవాటు చొప్పున సమాజ మందిరంకి వెళ్ళాను యేసుక్రీస్తు ప్రభు వారు అంటే ఎప్పుడో ఒకసారి వెళ్ళేవారా లేకపోతే ప్రతి శనివారం వెళ్ళేవారా? ప్రతి శనివారం. సంఘ సహవాసం ఎంత ముఖ్యమో అనేది యేసుక్రీస్తు ప్రభు వారే ఆయన జీవిత నడక చేత మనకు చూపిస్తున్నారు. నేను క్రైస్తవుడిని అని చెప్పుకుంటే యేసు నడిచిన మార్గంలో మనం కూడా నడుచుకోవాలి. 1 యోహాను 2వ అధ్యాయం 6వ వచనం చదవమ్మా. నేను మెయిన్ పాయింట్కి వస్తున్నాను. ఎందుకు దూత అనే మాట ప్రకటన గ్రంథం రాయబడిందో దాని వెనకాల చరిత్ర నేను మీతో పంచుకుంటున్నాను. అమ్మా చదవండి అమ్మా. 1 యోహాను 2వ అధ్యాయం 6వ వచనం. మొదటి యోహాను 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన వాక్యము ఎవడనో గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచున్న వాడని చెప్పుకొనువాడు ఆయన ఎలాగ నడుచుకొనునో అలాగనే తానును నడుచుకొని బద్ధుడై ఉన్నాడు. చాలమ్మా. నేను క్రైస్తవుడిని అని అంటే యేసు ఎలాగ నడుచుకున్నాడో నేను కూడా అలాగ నడుచుకోవాలి. యేసు ఎలాగ జీవించానో నేను కూడా అలాగ జీవించాలి. ఆయన విశ్రాంతి దినమున ఒక్కసారి కూడా సమాజ మందిరము వెళ్ళే విషయంలో రాజీ పడలేదు. వాడుక చొప్పున వెళ్ళాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఈ సమాజ మందిరంలో ఉన్న ఒక శ్రేష్టత ఏంటంటే యూదుల సమాజం గురించి మనకు తెలుసుంటే ఈ విషయం మనము అర్థం చేసుకుంటాం. ఇది ఎందుకు దూత అనే పేరు రాయబడి ఉన్నదో నాయకులకి ఇప్పుడు చాలా మందికి తెలియదు కాబట్టి నేను అన్ని వివరాలు మీతో పంచుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి. ఒక సమాజ మందిరంలో ఒక ఆత్మిక నాయకుడిని యూదులు ఎన్నుకుంటారు. ఒక సమాజ మందిరంలో ఒక ఆత్మిక నాయకుడు.
ఆయనకి ఇయ్యబడిన పేరు ఏంటంటే దూత. ఆయనకి ఇయ్యబడిన పేరు దూత. ఆయన కింద 7 మంది డీకన్స్ ఉంటారు, అంటే పరిచారకులు. ఆ 7 మంది ఆ సమాజ మందిరంతో కూడిన ఆర్థిక విషయాలు, సామాజిక విషయాలు, అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్, ఇవన్నీ కూడా ఆ 7 మంది చూసుకుంటారు. ఈ దూత చూసుకునేది దేన్ని అని అంటే ఆత్మిక విషయాలని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆత్మిక విషయాలను బట్టి దూత దేవునికి లెక్కలియాలి. మరి చెప్తున్నా, సమాజ మందిరం నాయకుని పేరు దూత. సమాజ మందిరము నాయకుని పేరు యూదుల సమాజంలో దూత. సో ఈ ఈ స్మిర్నా సంఘం దూతకి రాయుడి, ఫిలడెల్ఫియా సంఘం దూతకి రాయుడి, లవదికా సంఘం దూతకి రాయుడి అంటే అది ఏదో 2 రెక్కలున్న దూత కాదు. ఆయన కూడా క్రైస్తవుడే. ఆ సంఘము ఆత్మిక నాయకుడు. ఆ సంఘము ఆత్మిక పరిస్థితులు బట్టి ఈయన దేవునికి లెక్కలియాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన కింద 7 పరిచారకులు ఉండేవారు. వాళ్ళు వేరే వేరే విషయాలు, సమాజ మందిరంతో కూడిన వేరే విషయాలు బట్టి వాళ్ళు శ్రద్ధ కలిగి సమాజ మందిరం సరిగా పనిచేస్తుందా లేదా అనేది శ్రద్ధ కలిగి వాళ్ళు సమాజ మందిరంని ముందుకు తీసుకొని వెళ్ళేవారు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో దూత అంటే ఆత్మిక నాయకుడు. ఆయన దేవునికి ఆ సమాజ మందిరం ఆత్మిక పరిస్థితుల బట్టి లెక్కలు ఇవ్వాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు పరిచారకులతో మాట్లాడట్లేదు. ఎవరితో మాట్లాడుతున్నారు అని అంటే సంఘము దూత. ఈ మాట మీకు కంటిన్యూస్ గా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నుంచి నేర్చుకునే ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి. ఒక విషయం నేను మీతో ఈ సందర్భంలో పంచుకుంటున్నాను. ఆయన రిపోర్ట్ కార్డ్ ఇస్తున్నాడు అనే మాట నేను మీతో పంచుకున్నాను కదా. ఓకే, ఇప్పుడు ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారు ఈ గ్రూప్ లో? చేతులెత్తి చూపించండి. ఆర్ ఆల్రెడీ సిస్టర్ చేయెత్తి చూపిస్తున్నారు, బ్రదర్ కుమార్ గారు చేయెత్తి చూపిస్తున్నారు. చాలా మంది వీడియో ఆఫ్ చేసుకొని ఉన్నారు, నాకు కనిపించట్లేదు. నేను అనుకుంటున్నాను అందరు కూడా ఇక్కడ తల్లిదండ్రులే అని నేను అనుకుంటున్నాను. ఓకే, అయితే మనము ఒక విషయం నేర్చుకోవాలి. అది మనం ఆల్రెడీ పాటిస్తూనే ఉంటాము, కానీ క్రైస్తవులతో మనము ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు, క్రైస్తవులతో మనము సామాజిక సంబంధము ఆత్మిక సంబంధం కలిగి ఉండి వాళ్ళని సరిదిద్దే విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు వాడే పద్ధతి మనము వాడాలి. ఇప్పుడు అన్ని సంఘాలతో మాట్లాడినప్పుడు, బ్రదర్ చందు, లెట్స్ గో టు దట్ స్లైడ్. చర్చ్ అనేది సితో స్టార్ట్ అవుతుంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి మాటలని నేను సి వాడి విభాగిస్తున్నాను. మొదటిగా క్యారెక్టరిస్టిక్, ఆయన గురించి ఉన్న ఒక శ్రేష్టమైన విషయము ప్రభువారు ఆయన గురించి వర్ణించుకొని నెక్స్ట్ విషయంకి వెళ్తారు. ఆ ప్యాటర్న్ అనేది ఒకే రకంగా ఉంటుంది. 7 సంఘాలతో మాట్లాడినప్పుడు ప్రభువారి వాడిన క్రమము ఒకే రకంగా ఉంటుంది. మొదటిగా ఆయనలో ఉన్న ఒక శ్రేష్టమైన విషయం. ఇప్పుడు ఎఫీసీ సంఘం, అక్కడ చందు బ్రదర్ కూడా కర్సర్ పెట్టి చూపిస్తారు. ఎఫీసీ సంఘంలో ఉన్న దూతతో మాట్లాడేటప్పుడు ప్రభువారు ఆయనని వ్యక్తిగతంగా ఎలాగ ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు. హోల్డర్ ఆఫ్ 7 స్టార్స్ అండ్ వాకర్ అమంగ్ 7 ల్యాంప్ స్టాండ్స్. 7 నక్షత్రాలు చేతిలో ఉన్న ప్రభుని నేను, 7 దీపస్తంభముల మధ్య నించోనున్న ప్రభుని నేను అని అలాగే ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు. అలాగే స్మిర్నా సంఘంతో మాట్లాడేటప్పుడు, వన్ హూ ఇస్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్, హూ డైడ్ అండ్ కేమ్ టు లైఫ్. నేనే మొదటి వాడిని, నేనే చివరి వాడిని, నేనే చనిపోయాను, నేనే పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటికి వచ్చాను. దాని తర్వాత పెర్గమం సంఘంతో, హూ హ్యాస్ ద షార్ప్ 2-edged sword, అంటే ఎవరి దగ్గర ఆ 2 అంచుల ఖడ్గము ఉందో. యేసుక్రీస్తు ప్రభువారు మొదటి అధ్యాయంలో ఎలాగా వర్ణింపబడారో దాంతో కూడిన స్లైడ్, లెట్స్ గో బ్యాక్ టు ద ప్రీవియస్ స్లైడ్. ఆ విషయాలన్నీ కూడా మరి ఒక్కొక్క సంఘంతో మాట్లాడేటప్పుడు ప్రభువారు ఆయన గురించి చెప్పుకుండటం మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, చందు బ్రదర్ మనకు చూపిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారికి ఎటువంటి కాళ్ళు ఉన్నాయి అదంతా కూడా మనం చూసాం. దాంతో కూడిన క్విజ్ కూడా నేను కండక్ట్ చేశాను. చందు బ్రదర్ కాల్ మీద కర్సర్ పెట్టి చూపించండి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారికి ఎలాగ నేత్రములు ఉన్నాయి, అగ్ని లాంటి నేత్రములు.
అపరంజి పాదములు, ఓకే, దాని తర్వాత 2 అంచుల ఖడ్గం నోట్లో, దాని తర్వాత 7 స్తంభాల మధ్యన నించొనున్న ప్రభు, 7 నక్షత్రాలను చేతిలో పెట్టుకున్న ప్రభు, అలాగే మరణము, పాతాళము, దాంతో కూడిన కీస్ ఉన్న ప్రభు, ఇవన్నీ కూడా మనం చూసాం. అదే మరి 7 సంఘాలతో మాట్లాడేటప్పుడు కూడా ఆయన గురించి ఆయన వర్ణించుకొని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఓకే, సో లెట్స్ గో బ్యాక్ టు ద నెక్స్ట్ లైన్. ఏ ప్యాటర్న్ ప్రభు వారు వాడుతున్నారో అది మనం చూస్తున్నాం, ఏ క్రమం ప్రభు వారు వాడుతున్నారో మనం చూస్తున్నాం. మొదటిగా క్యారెక్టరిస్టిక్, రెండవది కమెండేషన్. కమెండేషన్ అంటే మెచ్చుకుండుట. ప్రతి సంఘంలో లోటుపాట్లు ఉన్నాయి కానీ ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. మొదట్లో ప్లస్ పాయింట్స్ బట్టి సంఘంని మెచ్చుకుండుట. దాని తర్వాత క్రిటిసిజం అంటే ఎక్కడ వాళ్ళలో లోటుపాట్లు ఉన్నాయో దాన్ని ఎత్తి చూయించుట క్రిటిసిజం. దాని తర్వాత కమాండ్, ఆజ్ఞాపించుట. ఇప్పుడు మీరు ఇలా చేయండి, ఇప్పుడు ఇలా చేయండి. చూడండి, చర్చ్ అనేది సితో స్టార్ట్ అవుతుంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి మాటలని నేను సి వాడే విభాగిస్తున్నాను. మొదటి భాగం ఏంటి? క్యారెక్టరిస్టిక్, ఆయన గురించి ఆయన వర్ణించుకుంటుట. రెండవది కమెండేషన్. బ్రదర్ చందు, ప్లీజ్ షో ద కర్సర్ ఆల్సో బ్రదర్. వెరీ గుడ్. కమెండేషన్ అంటే ఆ సంఘంలో ఉన్న ప్లస్ పాయింట్స్, మంచి విషయాలను గుర్తించి దాన్ని మెచ్చుకుండుట. నెక్స్ట్ క్రిటిసిజం అంటే ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో దాన్ని ఎత్తి చూయించుట. దాని తర్వాత కమాండ్ అంటే ఆజ్ఞాపించుట. ఇప్పుడు మీరు ఇలా చేయండి అని. అయితే మనము తోడు క్రైస్తవులతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ప్రత్యేకంగా వాళ్ళు ఏమన్నా తప్పులు చేసినప్పుడు ఆర్ సరిగా ప్రవర్తించని సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు వాడిన పద్ధతి మనం వాడితే ఆ తప్పుదారిలో వెళ్ళిన క్రైస్తవుడు మన మాటలను విని స్పందించుటకు ఇంకా ఎక్కువ ఆస్కారం ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. జాగ్రత్తగా వినండి. నేను అందుకే ఎంతమంది పేరెంట్స్ ఉన్నారో నేను అడిగాను. రీజన్ ఏంటంటే మీ అబ్బాయి ఆర్ అమ్మాయి రిపోర్ట్ కార్డ్ తీసుకొని వస్తుందండి ఇంటికి. నేను ఇప్పుడు ఒక ప్రశ్న అడగబోతున్నాను, మిమ్మల్ని అన్మ్యూట్ చేసుకొని ఆన్సర్ ఇవ్వండి, లేకపోతే పబ్లిక్ చాట్లలో ఆన్సర్ పెట్టండి. ఓకే, మీ అబ్బాయి అమ్మాయి రిపోర్ట్ కార్డు ఇంటికి తీసుకొని వచ్చారు. చూస్తే మ్యాథమెటిక్స్లో 90% మార్క్స్ కనిపిస్తున్నాయి, సైన్స్లో 85% కనిపిస్తుంది, మ్యాథ్స్లో 90, సైన్స్లో 85, కానీ సోషల్ స్టడీస్లో 40 మార్క్స్ కనిపించింది, ఇంగ్లీష్లో జస్ట్ 35 మార్క్స్ కనిపించింది రిపోర్ట్ కార్డులో. మీరు వెంటనే ఎందుకు ఇంగ్లీష్లో నీకు 35 మార్క్స్ వచ్చింది, ఎందుకు నీకు సోషల్ స్టడీస్లో ఓన్లీ 40 మార్క్స్ వచ్చిందని తిట్టడం స్టార్ట్ చేస్తారా? లేకపోతే ఫస్ట్ మంచి విషయాలు బట్టి మెచ్చుకుంటారా? మ్యాథ్స్లో మంచిగా చేసావు, 90% మార్క్స్ వచ్చినాయి, సైన్స్లో మంచి చేసావు, 85% మార్క్స్ వచ్చినాయి అని మెచ్చుకొని తర్వాత ఎక్కడ కంగారు మీ మనసులో ఉందో సోషల్ స్టడీస్ బట్టి, ఇంగ్లీష్ బట్టి కంగారు తర్వాత బయలుపరుస్తారా? లేకపోతే వెంటనే తిట్టడం స్టార్ట్ చేస్తారా? ఫస్ట్ మంచి విషయాలు ఎంకరేజ్ చేసి తర్వాత అది. వెరీ గుడ్, రైట్ ఆన్సర్ బ్రదర్ కుమార్ గారు. దట్ ఈస్ ద రైట్ అప్రోచ్. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ సంఘాలతో మాట్లాడేటప్పుడు మొదట్లో వాళ్ళలో ఉన్న మంచి పాయింట్స్, ఇప్పుడు ఎఫెసీ సంఘంలో ఏం లోటుపాటు ఉంది, మొదటి ప్రేమ విషయంలో చల్లారిపోయారు, కానీ అది వెంటనే ప్రభువారు వాళ్ళ ముందు తీసుకొని రావట్లేదు, వాళ్ళలో ఉన్న లోటుపాటుని వెంటనే బయలుపరచట్లేదు. అవును, మీరు ఆసక్తి కలిగి నన్ను వెంబడిస్తున్నారు, పవిత్రత విషయంలో రాజీ పడట్లేదు, అబద్ధ బోధకులని మీరు దూరం పెడుతున్నారు, ఈ అన్ని విషయాలలో వాళ్ళని మెచ్చుకున్న తర్వాతనే ప్రభువారు అంటున్నారు, మొదటి ప్రేమ విషయంలో మీరు చల్లారిపోయి ఉన్నారు, జాగ్రత్త సుమి, లేకపోతే దీపస్తంభంని నేను తీసేస్తాను. అంటే దీపస్తంభం అంటే ఆయన సన్నిధి లేకుండా ఉంటే సంఘం ఏం నడుస్తుంది చెప్పండి. సో ప్రేమ అన్నిటికంటే ముఖ్యం. ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి ఎఫెసీ సంఘంలో, కానీ మొదటి ఆజ్ఞనే ఏంటి? దేవుణ్ణి ప్రేమించుడి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే దేవుడు యూదులకు ఓన్లీ 10 ఆజ్ఞలే ఇచ్చారు అని అనుకుంటారు, కానీ యాక్చువల్గా చూడాలంటే ఆది కాండం నుంచి ద్వితోపదేశ కాండం వరకు 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 613 ఆజ్ఞలు ఉన్నాయి ఆది కాండం నుంచి ద్వితోపదేశ కాండం. ఒక శాస్త్రి ప్రభువారిని పరీక్షించుటకు
వచ్చి ఒక ప్రశ్న అడుగుతాడు. ఈ 613 ఆజ్ఞల్లో ప్రాముఖ్యమైన ఆజ్ఞలు ఏంటి అన్నప్పుడు మంచి సమరయుడు కథ పంచుకునే ముందు ప్రభువారు ఏం చెప్తారంటే, మొదటిగా దేవుణ్ణి ప్రేమించాలి, పూర్ణ ఆత్మతో, శక్తితో, ఆత్మతో ఆయనని ప్రేమించాలి. రెండవది పొరుగు వారిని ప్రేమించాలి. ఈ 613 ఆజ్ఞల సారాంశం ఏంటంటే, ఈ 2 ఆజ్ఞల్లో మనకు కనిపిస్తాయి. ఈ 2 ఆజ్ఞలని మనం పాటిస్తే వేరే 613 ఆజ్ఞలని మనం తెలకుండానే పాటిస్తాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ప్రభువారు ఆ మొదటి ఆజ్ఞని వీళ్ళు మీరుతున్నారు. ఎవరు? ఎఫెసీ సంఘం. అందుకే ఆ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తున్నారు. దీపస్తంభంని నేను తీసేస్తాను సుమి అని అంటున్నారు. అంటే నా సన్నిధి లేకుండా ఉంటే సంఘం ఏం నడుస్తుంది చెప్పండి? కానీ ఆ విషయం చెప్పే ముందు వాళ్ళలో ఉన్న మంచి విషయాలని గుర్తెరిగి, ఆ మంచి విషయాలు బట్టి వాళ్ళని మెచ్చుకున్న తర్వాతనే చెప్తున్నారు. అప్పుడు వాళ్ళు సరిగా స్పందించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏ క్రైస్తవుడన్నా తప్పు చేస్తున్నాడు అని మనం గ్రహిస్తే మన సంఘాల్లో ఆయనని ఎలాగా మనము ఎదిరించాలి అని అంటే, ఆయనలో ఉన్న మంచి విషయాలని మొదట్లో గుర్తెరిగి ఆ విషయం బట్టి ఆయనను మెచ్చుకోవాలి. అరే నీలో ఈ మంచి పాయింట్స్ ఉన్నాయి, నీలో ఈ మంచి పాయింట్స్ ఉన్నాయి, కానీ ఈ విషయాల్లో నువ్వు రాజీ పడుతున్నావు అని చెప్పినప్పుడు ఆయన ఇంకా త్వరగా స్పందిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కరెక్ట్గా స్పందిస్తాడు. ఆయనని పక్కన కూర్చోబెట్టి వెంటనే తిట్టడం స్టార్ట్ చేస్తే ఆయన సరిగా స్పందించలేడు. ఎప్పుడు ఆయనలో ఉన్న మంచి విషయాలని మనం గుర్తెరిగి మంచి విషయాలు బట్టి ఆయనను మెచ్చుకున్న తర్వాత ఎక్కడ ఆయన రాజీ పడుతున్నాడో, ఎక్కడ ఆయన తప్పుదారిలో వెళ్తున్నాడో దాని గురించి మనం మాట్లాడితే, అరే ఈ క్రైస్తవుడు నన్ను ప్రేమిస్తున్నాడనే విషయము ఆ తప్పుదారిలో వెళ్ళే క్రైస్తవుడు అర్థం చేసుకుంటాడు. అరే ఈ క్రైస్తవుడు ఎవరు నన్ను సరిదిద్దుటకు ప్రయత్నిస్తున్నాడో, ఈయనకు అన్ని విషయాలు తెలుసు, ఈయన జ్ఞాని, యేసు వాడిన పద్ధతులే ఈయన కూడా నా పట్ల వాడుతున్నాడు అని గ్రహించి మనం సరిదిద్దుటకు ప్రయత్నించినప్పుడు ఆయన ఎలాగా స్పందించాలని మనం కోరుకుంటామో అలాగే ఆయన స్పందిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రభువారు ఏమంటారు, ఎవరన్నా తప్పుదారిలో వెళ్తే మొదటిగా వ్యక్తిగతంగా మీరు ఆయనని సరిదిద్దుటకు ప్రయత్నించండి. సపోజ్ ఆయన అప్పుడు కూడా మారు మనసు పొందకుండా ఉంటే, ఆయన దారిని ఆయన సరిదిద్దుకోకుండా ఉంటే, ఆయన తప్పులను ఆయన సరిదిద్దుకోకుండా ఉంటే, మరి 2-3 సంఘ పెద్దలు తీసుకొని వెళ్ళి ఆయనను ఎదిరించండి. ఈ విషయంలో నువ్వు రాజీ పడుతున్నావు, సరిదిద్దుకో అని 2-3 పెద్దలను తీసుకొని వెళ్ళి ఆయనను గద్దించండి. అప్పుడు కూడా ఆయన మారు మనసు పొందకుండా ఉంటే సంఘం ముందు ఆయన సమస్య ఏంటో తీసుకొని రండి. ఆయన వలన సంఘం సాక్ష్యం ఎలాగ దెబ్బతింటుందో సంఘం ముందు తీసుకొని రండి. అప్పుడు కూడా ఆయన సరిదిద్దుకోకుండా ఉంటే ఆయన వెలివేసేయండి. మనం దాంతో కూడిన వాక్య భాగం కూడా చదువుకుందామా అమ్మా? ఒక్కసారి తీయండి అమ్మా. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వచనం నుంచి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వచనం నుంచి చదవండి అమ్మా. బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట వినని ఎడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లును నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. అతడు వాడు మాటలు వినిన ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. అతడు సంఘపు మాటలను వినని ఎడల అతనిని నీకు అన్యునిగా సుంకరిగాను ఎంచుకొనుము. వెలివేసేయండి. ఎప్పుడు సంఘం ముందు ఆయన సమస్య ఏంటో తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు కూడా వినకుండా ఉంటే వెలివేసేయండి. కానీ మొదటిగా ఏం చేయాలి? వ్యక్తిగతంగా మాట్లాడండి. ఆ వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు ఆయనలో ఉన్న మంచి పాయింట్స్ దాని గురించి ఆయన మెచ్చుకున్న తర్వాత ఎక్కడ ఆయన పొరపాటు చేస్తున్నాడో అది తీసుకొని రండి. అప్పుడు ఏమవుతుంది? ఆయన మన మాటలు విని వ్యక్తిగతంగా మనం మాట్లాడినప్పుడు ఆయనని సరిదిద్దడానికి ప్రయత్నించినప్పుడు మన మాటలు విని ఆయనని సరిదిద్దుకున్నాడు అనుకోండి, ఆయన సాక్ష్యం కాపాడబడుతుంది, ఆయన ఆత్మ కాపాడబడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఇప్పుడు
ఆయనలో ఉన్న పొరపాట్లు ఏంటో ఇద్దరు ముగ్గురు చూస్తారో ఇద్దరు ముగ్గురు ముందు మాత్రం ఆయన సాక్ష్యం దెబ్బతింటుంది. ఇంకా సంఘం ముందు తీసుకొని వస్తే సాక్ష్యం కంప్లీట్ గా వెళ్ళిపోతుంది. సో వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడే ఆయనని మీరు సరిదిద్దగలిగితే దానంత మంచిది వేరే ఎదియో లేదు. సో సరిదిద్దే విషయంలో మీరు వాడే పద్ధతి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు వాడిన పద్ధతి. వెంటనే తిట్టడం స్టార్ట్ చేస్తారా, లేకపోతే ప్రేమపూర్వకంగా కూర్చోబెట్టి ఆయనలో ఉన్న కొన్ని మంచి విషయాలు ఏంటో అది పంచుకున్న తర్వాత కంగారు పుట్టించే విషయాలు ఏమున్నాయో అవి మీరు పంచుకుంటారు. అది పద్ధతి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో అందుకే లేఖనం మనకి రాయబడి ఉన్నది. ఎందుకు ప్రకటన గ్రంథం మనం చదువుతున్నాము ఈ దినం అంటే పాఠాలు నేర్చుకుంటుటకు. లేఖనం అంతా కూడా బుద్ధి కలుగుటకై రాయబడి ఉన్నది. రెండో కారణం ఏంటంటే నిరీక్షణ పుట్టించుటకై రాయబడి ఉన్నది. ఇంకా ఎక్కడెక్కడ పొరపాట్లు చేస్తున్నారు ఆ పొరపాట్లన్నీ కూడా తీసివేయుటకు లేఖనము రాయబడి ఉన్నది. ఒకసారి తీయమ్మా, లేఖనం ఎందుకు రాయబడి ఉన్నదో అది కూడా మనం చూసేద్దాం. 2 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం చదవమ్మా. 2 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం. ఎందుకు లేఖనం ఇవ్వబడింది మనకి? రెండో తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. రెండో తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం నుంచి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకును పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లును దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి యందు శిక్షయుటకును ప్రయోజనకరమై ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తప్పుదిద్దుటకు కూడా లేఖనము రాయబడి ఉన్నది. సో ఎలాగా తప్పుదిద్దాలి? యేసు మార్గంలో మనం నడుచుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తోడు క్రైస్తవుని తప్పుని ఎలాగా దిద్దాలి? యేసువే మనకు ఒక పద్ధతి చూపిస్తున్నారు. ఈ 7 సంఘాలతో మాట్లాడేటప్పుడు ఒక క్రమం వాడుతున్నారు. మొదటిగా క్రిటిసిజం కాదు, మొదట్లో కమెండేషన్ అంటే ఆ సంఘంలో ఉన్న మంచి విషయాలను బట్టి ఆ సంఘంని మెచ్చుకుంటుట. దాని తర్వాతనే క్రిటిసిజం అంటే లోటుపాట్లు ఏంటో ఎత్తి చూయించుట. తర్వాత కమాండ్ అంటే ఇప్పుడు మీరు ఇలాగా మిమ్మల్ని సరిదిద్దుకోండి అని చెప్పుట. ఆర్ యు ఆల్ విత్ మీ? చివర్లో క్రౌన్ అంటే వాళ్ళకి దేవుడిచ్చే బహుమానాలేంటి, నమ్మకంగా ఉన్న క్రైస్తవుల పట్ల ప్రభువారు ఏమేం బహుమానాలు సిద్ధపరిచారు అదంతా కూడా ప్రభువారు వాళ్ళతో పంచుకుంటున్నారు. సో అన్ని కూడా సీసే. ఓకే, ఫస్ట్ క్యారెక్టరిస్టిక్, ఆయనలో ఉన్న విషయాలు ప్రభువారు ఏంటో బయలుపరుస్తున్నారు. రెండవది వాళ్ళలో ఉన్న తప్పులేంటో వాళ్ళలో ఉన్న మంచి విషయాలు ఏంటో చూపిస్తున్నారు. దాని తర్వాత వాళ్ళలో ఉన్న తప్పులేంటో అన్ని కూడా బయలుపరుస్తున్నారు. దాని తర్వాత ఆజ్ఞాపిస్తున్నారు. దాని తర్వాత బహుమానాలు ఏంటో వాళ్ళకి లభించేవి అవన్నీ కూడా చెప్తున్నారు. ఓకే, సో దిస్ ఇస్ ద ప్యాటర్న్ విచ్ వీ షుడ్ యూస్ when we are dealing with fellow Christians. తోడు క్రైస్తవులతో మనం ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు, తోడు క్రైస్తవులు ఎవరైనా తప్పు దారిలో వెళ్ళేటప్పుడు వాళ్ళని సరిదిద్దాలి అని దేవుడు మనకి భారం మన మనసులో పెట్టినప్పుడు ఈ పద్ధతి మనము వాడాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో నెక్స్ట్ స్లైడ్ కి మనం వెళ్దాం. నెక్స్ట్ ఇప్పుడు మరి సహోదరి చేత నేను చదివిస్తానండి. ఈ 7 సంఘాలతో మాట్లాడేటప్పుడు 2 విషయాలు మరీ మనకు అనిపించినాయి. ఒకటి సంఘము దూత 7 సార్లు. ఓకే, రెండోది ఏం మనకు కనిపిస్తుంది అనేది ఇప్పుడు సహోదరి చదివి వినిపిస్తారు. 2వ అధ్యాయం 7వ వచనం, మరి 11వ వచనం, 17వ వచనం, 26వ వచనం. దాని తర్వాత నేను రెఫరెన్సెస్ ఇచ్చాను, అన్ని కూడా చదివించే అవసరం లేదు, మీకు అర్థమైపోతుంది ఏంటి మరి ప్రభువారు పలుకుతున్నారు, ఏ మాటలు పలుకుతున్నారు అది మీకు అర్థమైపోతుంది. 4 చదివిస్తాను, వేరే 3 నేను చదివించట్లేదు, రెఫరెన్సెస్ ఇచ్చాను ఇక్కడ. ఓకే, చదవమా 2వ అధ్యాయం 7వ వచనం.
చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాటలు వినుగాక. జయించువానికి దేవుని పరదైస్లో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. అలాగే 11వ వచనం చదవమ్మా. బహుమానాలు ఏంటో మనం చూసాం, కానీ ఒక మాట అక్కడ రాయబడి ఉన్నది, జయించువాడు ఆయనకి ఈ బహుమానము ఇప్పుడు 11వ వచనంకి వచ్చినప్పుడు, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణం వల్ల ఏ హానియు చెందడు. జయించువానికి రెండో మరణం లభించదు. బహుమానాల్లో వ్యత్యాసం కనిపిస్తుంది, కానీ ఈ మాట మాత్రం రిపీట్ అవుతుంది, జయించువాడు. ఓకే, మొదటి జయించువానికి ఈ బహుమానం, రెండో సంఘంతో మాట్లాడేటప్పుడు జయించువానికి వేరే బహుమానాల్లో వ్యత్యాసం వస్తుంది, కానీ ఈ మాట జయించువాడు అనేది మాత్రం కంటిన్యూస్ గా మనకు కనిపిస్తుంది. మరి 17వ వచనం చదవమ్మా. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మర్గై ఉన్న మన్నాను భుజింపనిత్తును. మన్నాను ఇస్తాను, కానీ అక్కడ మరి వర్డ్ ఏం రిపీట్ అయిందంటే జయించువాడు. అలాగే మనం చివరిలో వెళ్ళిపోదామమ్మా. 3వ అధ్యాయం 21వ వచనం, లాస్ట్ సంఘంతో మాట్లాడినప్పుడు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండి ఉన్న ప్రకారమును జయించువానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చోండనిచ్చెదను. జయించువానికి నేను ఇచ్చే బహుమానం ఏంటంటే, నా సింహాసనం పక్కన నేను ఆయనని కూర్చొనిస్తాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే మనము దేవదూతలకే తీర్పిస్తాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా ఎంత గొప్ప ధన్యతనో? అందుకే పౌలు భక్తుడు అంటాడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, కొరింథీ సంఘ సభ్యులు కొంచెం మంది కోర్ట్ కేసెస్ ఫైట్ చేస్తున్నారు, ఒకరి మీద ఒకరు నేరములు మోపుకుంటున్నారు. అన్యుల ముందు వెళ్ళి, అరే మీకు సిగ్గు లేదా అని అడుగుతాడు పౌలు భక్తుడు. అరే, ఒక దినం మనము దేవదూతలకే తీర్పు ఇవ్వబోతున్నాము, మీరు అన్యుల ముందు వెళ్ళి కోర్ట్ కేసెస్ ఎందుకు ఫైట్ చేస్తున్నారు? దేవుని నామం ఎందుకు అలాగ అవమానపరుస్తున్నారు? మీ సంఘంలో జ్ఞాని లేరా? మీ మధ్యన ఉన్న ఆర్గ్యుమెంట్స్ ని సెటిల్ చేయడానికి, మీ మధ్యన ఉన్న డిఫరెన్సెస్ ఏంటో, వ్యత్యాసాలు ఏంటో దాని విషయం బట్టి తీర్పిచ్చుటకు మీ సంఘంలో పెద్దలు లేరా, జ్ఞాని లేరా? ఎందుకు అన్యుల ముందు వెళ్ళి కొట్లాడుకుంటున్నారు అని గద్దిస్తాడు. దేవదూతలకే మనం తీర్పు ఇవ్వబోతున్నామంటే దాంతో కూడిన వాక్య భాగం ఏంటి? ఇప్పుడు మనం చదువుకున్నాము, జయించు వాడిని ఏం చేస్తానని అంటున్నారు ప్రభువారు, నా సింహాసనం పక్కన కూర్చోబెట్టి పరిపాలించుటకు అధికారం ఇస్తాను అని అంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే జాగ్రత్తగా వినండి, మెయిన్ పాయింట్కి నేను ఇంకా రాలేదు. బహుమానాల్లో వ్యత్యాసములు ఉన్నాయి, కానీ జయించువాడు అనేది మరీ రిపీట్ అవుతుంది. జస్ట్ ప్రభు మహిమ కొరకు నేను చెప్తున్నానండి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో. భారతదేశంలో ఇచ్చే అన్నిటికంటే పెద్ద సివిలియన్ అవార్డు ఏంటి? మీరే చెప్పాలి. భారతదేశంలో అన్నిటికంటే పెద్ద బహుమానం, చాలా ఆ బహుమానం పొందితే చాలా పేరు పొందినట్టు భారతదేశం సమాజంలో మనం చాలా గొప్ప. వెరీ గుడ్, భారత రత్న. సోదరి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, వెరీ గుడ్. సో భారత రత్న పొందిన వ్యక్తి, ఆయన భారతదేశంకి చాలా పని చేసినట్టు, సమాజంకి చాలా ఉపయోగకరమైన పనులు చేసినట్లు, దానికి గుర్తింపుగా ఆయనకి భారత రత్న ఇవ్వబడుతుంది. అయితే ఎవరిస్తారమ్మా? అది కూడా అడుగుతున్నా. ప్రైమ్ మినిస్టరా, ప్రెసిడెంటా? రాష్ట్రపతి. వెరీ గుడ్, రైట్ ఆన్సర్, ప్రెసిడెంట్. అంటే మన దేవుని ఉన్న గొప్ప విషయం నేను మీతో పంచుకుంటున్నానండి. ప్రెసిడెంట్ గారు అందరికంటే గొప్ప వ్యక్తి. ఇది భారతదేశం. ఆయన కూడా చాలా మంచిగా భారతదేశం సమాజంకి చాలా మంచి పనులు చేసిన వ్యక్తికి ఆయన భారత రత్న ఇస్తున్నాడు, మంచిదే. కానీ నా ప్రెసిడెంట్ చైర్ పక్కన కూర్చొని ప్రెసిడెంట్ పని చేయి అని చెప్తున్నాడా? చెప్పడే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన యేసు ఎంత గొప్ప దేవుడో ఒకసారి చూడండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప ప్రభువో ఒకసారి అర్థం చేసుకోండి. బహుమానాలు ఇవ్వటమే కాదు, భారత రత్నాలంటి బహుమానాలు ఇవ్వటమే కాదు, నా సింహాసనం పక్కన కూర్చొని దేవదూతలకి తీర్పు ఇవ్వండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప ప్రభు కదా, ఎంత గొప్ప ప్రభు కదా. సో
మనం గమనిస్తే మరి మనకేం కనిపిస్తుంది అని అంటే జయించువాడు అంతకీ జయించువాడు ఎవడు? కాంకరర్స్. ఒక మాట మనం అర్థం చేసుకోవాలి. ఏమనంటే ఇషయా గ్రంథం చదివిస్తాను సహోదరి చేత అమ్మా. 55వ అధ్యాయము 10-11 ఒకసారి చదవండి అమ్మా. ఇషయా గ్రంథము 55వ అధ్యాయము. ఈరోజు కొంచెం లేట్ అయినా సరే మనం కొంచెం ఆసక్తి కలిగి విందాము. ఓకే, ఎందుకంటే దేవుని వాక్యము చుంటేదైన దారు కంట మధురమైనది కాబట్టి. ఓకే, ఇషయా గ్రంథం 55వ అధ్యాయము ఒకసారి చదవమ్మా. 10-11 పదవచనం. చదవము. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగ మళ్ళక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగురించి వర్ధిల్లినట్టు చేయను, అలాగనే నా నోటి నుండి వచ్చి వచనములు ఉండును. నిష్కల్పంగా నా యొద్దకు మళ్ళక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యములను సఫలము చేయును. దేవుడు పలికాడు ఒక మాట అంటే అది జరుగుతుంది అంతే. అది వచ్చింది అని అంటే దాని పని చేసేసి వెళ్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఈ మాటలు చెప్పే ముందు ఒక మాట అంటాడు, అది కూడా చదువమ్మా. 8-9 వచనాలు. అదే 55వ అధ్యాయం 8-9 వచనాలు. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇది యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ మాట మనం అర్థం చేసుకుంటే జయించువాడు ఎవడో మనకు అర్థమవుతుంది. నా ఆలోచనలు మీ ఆలోచనలు లాంటివి కావు, నా తలంపులు మీ తలంపులు లాంటివి కావు. ఎంత ఎత్తైన చోటలో నా ఆలోచనలు ఉన్నాయో మీకు అర్థం కాదు. నా తలంపులు ఆకాశము భూమి కంటే ఇంకా ఎంత ఎత్తైన చోటలో ఆకాశం ఉందో భూమితో పోలిస్తే ఆ చోటలో నా తలంపులు ఉన్నాయి అని ప్రభువారు అంటున్నారు. నా ఆలోచనలు మీ ఆలోచన లాంటివి కావు, నా తలంపులు మీ తలంపులు లాంటివి కావు. ఆకాశం ఎంత ఎత్తైన చోటలు ఉందో భూమితో పోలిస్తే ఆ చోటలో నా తలంపులు ఆలోచనలు ఉన్నాయి. లోకరీతిగా గమనిస్తే జయించువాడు ఎవడు అని అంటే అలెగ్జాండర్ ద గ్రేట్ చాలా మంది గుర్తొస్తారు. ప్రపంచంని అంతా కూడా ఆయన సైన్యంని వాడి స్వాధీనపరుచుకున్నాడండి అలెగ్జాండర్ ద గ్రేట్ అని అంట. జయించువాడు. ఓకే, కానీ జయించువాడు ఎవడు అని మనం చూస్తే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? నేను జయించినట్లు ఎవరు జయిస్తారో వాళ్ళని నా సింహాసనం పక్కన కూర్చోబెట్టి పరిపాలించుటకు అధికారం ఇస్తాను అని అంటున్నారు. నేను జయించినట్టు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు లోకరీతిగా జయించారా? ఒకసారి చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. పొంతి పిలాతు ముందు నించుండే సమయంలో పొంతి పిలాతుకి కలిగిన ఒక మంచి ఆలోచన ఏంటంటే ప్రభువారిని విమోచించాలి, ఆయన నిర్దోషి అని తెలుసు పొంతి పిలాతుకి. అయితే విడుదల చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ ఏం జరిగిందంట? లూకా సువార్త 23వ అధ్యాయం 23వ వచనం చదవండి అమ్మా. అయితే వారే పట్లగా పెద్ద కేకలు వేసి వీనిని సిలువ వేయమని అడగగా వారు కేకలే గెలిచెను. యేసుక్రీస్తు ప్రభు వారి శత్రుల కేకలే గెలిచెను, అందుకైనా సిలువ వేయబడేను. అంటే లోకరీతిగా సమాజికంగా యేసు ఓడిపోయాను, కానీ తండ్రి దృష్టిలో గెలిచెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా ఆలోచనలు మీ ఆలోచనలు లాంటివి కావు, నా తలంపులు మీ తలంపులు లాంటివి కావు. సిలువ మీద పలికిన మొదటి మాట, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, తండ్రి వీళ్ళని క్షమించు. జాగ్రత్తగా వినండి. జయించువాడు ఎవడు అని అంటే యేసు వలె సిలువ మోసుకొని నడిచే వ్యక్తి. నమ్మకంగా సిలువ మోయటం అంటే ఏంటి? అప్పుడప్పుడు అబద్ధాలకి గురి అవుట, అన్యాయంకి గురి అవుట, ఆ టైంలో దెబ్బకి దెబ్బ కొట్టకుండా అన్ని సహిస్తూ పరిశుద్ధాత్మ శక్తి మీద ఆధారం పడి ముందుకు సాగుట, అది జయించటం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
సామాజికంగా మనం ఓడిపోతూ ఉండొచ్చు, మన శత్రులే గెలిచేటట్లు కనిపిస్తుండొచ్చు, మనం దెబ్బకి దెబ్బ కొట్టం, అన్యాయంకి గురి అవుతూ ఉండొచ్చు, మనం అబద్ధాలకి గురి అవుతూ ఉండొచ్చు. కానీ దెబ్బకి దెబ్బ కొట్టకుండా అన్నీ సహిస్తూ పరిశుద్ధాత్మ శక్తి మీద ఆధారపడి ముందుకు సాగుట, అది జయించుట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి దాంతో కూడిన స్లైడ్ కూడా చందు బ్రదర్ మనకు చూపిస్తున్నారు. ఇక్కడ చూడండి. మీ సొంత శక్తితో మీరు సిలువ మోయండి అని ప్రభువారు ఆ బాధ్యత మనకు అప్పజెప్పట్లేదు. లోపల పరిశుద్ధాత్మ ఆనందంని పెడుతున్నాడు. అదే మనకి శక్తి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ పిక్చర్ లో మనకు ఎవరు కనిపిస్తున్నారు? సిలువ మోసే వ్యక్తి కనిపిస్తున్నాడు. కానీ ఆయన హృదయంలో ఏముంది? జీవ జలం పొర్లుతున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే క్రైస్తవ జీవితంని వర్ణించాలంటే నేను ఇంగ్లీష్లో ఒక మాట వాడతాను. అవుట్ సైడ్ ప్రెషర్, ఇన్సైడ్ ప్లెషర్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అవుట్ సైడ్ ప్రెషర్ అంటే ఒత్తిడి, ఇన్సైడ్ ప్లెషర్ అంటే వర్ణించలేని ఆనందం. ఈ రెండు బ్యాలెన్స్ అవుతుంటాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా జాగ్రత్త వినండి. నేను ప్రభుత్వం 41 సంవత్సరంలో నడుచుకున్నాను కాబట్టి ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను. ప్రభువా, నాకు అవుట్ సైడ్ ప్రెషర్ అవసరం లేదు, సిలువ వద్దు అంటే ఆనందం కూడా దేవుడు తీసివేయగలుగుతాడు. జ్ఞాపకం పెట్టుకోండి. చెప్తున్నాను, ఇది 41 సంవత్సరములు ప్రభుత్వం నడుచుకొని చెప్పే మాటలు ఇవి. ఓకే, నాకు అవుట్ సైడ్ ప్రెషర్ వద్దు ప్రభు అంటే ఇన్సైడ్ ప్రెషర్ తీసేయగలుగుతాడు ఆయన. ఎందుకు ఇన్సైడ్ ప్రెషర్ ఇస్తున్నాడు? అది ఓచుకుండుట. ఇది ఓచుకుంటే ఏమవుతుంది? మా అందరము మారు మనసు పొందినప్పుడే ఒక కొలత ఆత్మ ఫలంని మనం పొందుతాం. మారు మనసు పొందినప్పటి నుంచే, మొదటి దినం నుంచే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఉంటాడు. ఒక కొలత ఆత్మ ఫలం మనలో ఉంటుంది. ప్రేమ ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆనందం ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది, తగ్గింపు ఉంటుంది, ఆశా నిగ్రహం ఉంటుంది, ఓర్పు ఉంటుంది, సహనం ఉంటుంది, అంత కూడా ఉంటుంది. కానీ సిలువ మోసే కొలది, సమయం అయ్యే కొలది దాని కొలత పెరుగుతుంది. నేను 41 సంవత్సరాల క్రితం మారు మనసు పొందినప్పుడు నా సహనము ఒక ఎత్తు అయితే ఇప్పుడు నా సహనం వేరే రకంగా ఉంది. అప్పుడు ఆశా నిగ్రహం ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఆశా నిగ్రహం వేరే రకంగా ఉంది. అప్పుడు ఓర్పు ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఓర్పు ఇంకా ఎక్కువగా ఉంది. ఇది సిలువ మోస్తేనే వస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? అర్థమవుతుందా? ఎందుకండి మనల్ని యేసు రూపంలో తండ్రి మార్చాలని కోరుకుంటున్నాడు? పరిశుద్ధాత్మ చేసే అనేక కార్యంలో ఒక చాలా ముఖ్యమైన కార్యం ఏంటి? ఒకసారి తీయండమా. 2 కొరింథీ 3:18 మహిమ నుంచి అధిక మహిమలో మనల్ని తీసుకొని వెళ్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. యేసు రూపంలో మనల్ని మారుస్తున్నాడు. 2 కొరింథీ 3:18 మనమందరము ముసుగులేని ముఖములతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభు ఆత్మ చేత ఆ పోలికగాను ఏర్పరచబడుచున్నాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆత్మ చేత యేసు రూపంలో మార్చబడుతున్నాము. ఎందుకు యేసు రూపంలో తండ్రి మనల్ని మారుస్తున్నాడు? జాగ్రత్తగా వినండి. పరలోకంకి వెళ్ళిన తర్వాతనే కొన్ని రహస్యాలు మనకు అర్థమవుతాయి. ఎన్ని సంవత్సరముల తర్వాత సాతానుడు గర్వం చేత పడిపోయాడో అప్పుడు మనకి దేవుడు బయలుపరుస్తాడు పరలోకంకి వెళ్ళినప్పుడు. కానీ మొదటి దినం నుంచి సాతానుడు చెడ్డవాడు కాదు. ఒకసారి తీయండమ్మా. ఎజెకియల్ గ్రంథం 28:14-15 చదవండి. ఎజెకియల్ గ్రంథం 28:14-15. మొదటి దినం నుంచే సాతానుడు చెడ్డవాడు కాదు. అభిషేకం నొందిన యేరేబు అయ్యొక్క ఆశ్రయముగా నీవుంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవుంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకును ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. యథార్థవంతుడుగా ఉన్నాడు. పాపం కనిపించే వరకు, గర్వం వచ్చే వరకు.
ఎన్ని సంవత్సరాలు యథార్థంగా నీతిమంతుడుగా సాతానుడు ఉన్నాడో పరలోకం వెళ్ళిన తర్వాతనే మనకు అర్థమవుతుంది. కానీ మనల్ని అందరినీ యేసు రూపంలో ఎందుకు తండ్రి మారుస్తున్నాడంటే లక్షల సంవత్సరాలు మనం ఆయనతో పాటు ఉండబోతున్నాము. యేసు గుణములు, యేసు స్వభావం కలిగిన వ్యక్తి ఎప్పుడు సాత్వికుడుగానే ఉంటాడు, కానీ ఆయన గర్వం రావడానికి ఆస్కారం లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకు యేసు రూపంలో తండ్రి మనల్ని మారుస్తున్నాడు. అర్థమవుతుందా? లక్షల సంవత్సరాలు మనం ఆయనతో పాటు గడపబోతున్నాం. అయితే ఏ సమయంలోన్నా గర్వం వచ్చి పడిపోవడానికి ఆస్కారం ఉండకుండా ఉండుటకు యేసు లాంటి తగ్గింపు, యేసు లాంటి సహనం, యేసు లాంటి ఆశా నిగ్రహం మనలో పుట్టిస్తున్నాడు. ఎలాగ వస్తుందమ్మా యేసు లాంటి ఆశా నిగ్రహం, యేసు లాంటి ఓర్పు, యేసు లాంటి సహనం? మార్కెట్లో కొనుక్కోవచ్చా? మార్కెట్లో ఎవరన్నా అమ్మితే ఫస్ట్ అంబానీ గారు, బిల్ గేట్స్ గారు వెళ్ళి కొనుక్కుంటారు, ఎన్ని కోట్ల రూపాయలన్నీ ఇచ్చి. అది అలాగా మనం కొనుక్కోలేము. 5 years బైబిల్ కాలేజ్లో చదివితే వచ్చేస్తుందా? రాదు. వస్తే ఎంత సులభం, అందరం కూడా బైబిల్ కాలేజ్ జాయిన్ అవుతాం, అవునా కాదు? సిల్వ మోస్తేనే వస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సిల్వ మోస్తేనే వస్తుంది. ఆ సిల్వ మోయుటకు పరిశుద్ధాత్మ శక్తి దేవుడు ఇస్తున్నాడు. 24 గంటలు మన హృదయంలో జీవజలం పొర్లుతూనే ఉంటది. అదే మన బలం. బయట ప్రెషర్, లోపల ప్లెషర్. అర్థమవుతుందా? నేను సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తున్నాను. నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం చందు బ్రదర్. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూడండి, నేను ఆస్ట్రోనాట్ పిక్చర్ మీకు చూపిస్తున్నాను. అంతరిక్షంకి వెళ్ళిన వ్యక్తి. దేవుడు సర్వజ్ఞాని. అందరూ ఎక్కడున్నారో హల్లెలూయా చెప్పండి. మనం అందరం కూడా జీవ ప్రాణులై ఉండాలి అని, జాగ్రత్త వినండి, మనం అందరం కూడా జీవ ప్రాణులై ఉండాలి అని దేవుడు ఎంత గాలిని పెట్టాడు తెలుసా ఈ లోకంలో? 14 billion tons, అంటే 14 పక్కన 14 జీరోలు పెట్టండి. అంత గాలి ఉంది, అంత గాలి ప్రపంచంలో ఉంది. 14 quadrillion tons అంటే 14 పక్కన ఎన్నో జీరోస్ పెట్టుకోవచ్చు. ఓకే, అంత గాలి ఉంటేనే జీవప్రాణులుగా ఉంటున్నాం. మనమున్నాం, జంతువులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, అన్ని కూడా జీవప్రాణులై ఉండాలంటే ఇంత గాలి అవసరం. సో ఇంత 14 quadrillion tons అంటే చాలా ఎక్కువ గాలి. కానీ మీ శరీరం మీద ఇప్పుడు నేను చెప్తున్నా, జాగ్రత్త వినండి, 7 kg/square inch ఎయిర్ ప్రెషర్ ఉంది. మీ శరీరం మీద ఎక్కడ కూర్చొని ఉన్నానో, మీరు కూర్చొని ఉన్నారో, నేను ఎక్కడ కూర్చొని ఉన్నానో, ప్రతి స్క్వేర్ ఇంచ్ మీద ఎంత ప్రెషర్, గాలి ఒత్తిడి ఎంత ఉందంటే 7 kg/square inch ఇప్పుడు ఉంది. మీరు ఎక్కడ కూర్చొని ఉన్నారు, ఎందుకంటే ఇంత గాలి ఉంది కాబట్టి. కానీ ఎవరన్నా ప్రెషర్ ఫీల్ అవుతున్నామమ్మా? అడుగుతున్నా. 7 kg/square inch బరువు మన మీద ఆరు ఒత్తిడి ఉన్నట్టు మనకు ఫీలింగ్ ఉందా? లేదు. ఎందుకు? సర్వజ్ఞాని అయిన దేవుడు ఏం చేస్తున్నాడు అంటే లోపల బ్లడ్ ప్రెషర్ని పెట్టి దాన్ని ఆఫ్సెట్ చేస్తున్నాడు, దాన్ని బ్యాలెన్స్ చేస్తున్నాడు. అర్థమవుతుందా? ఆ బ్లడ్ ప్రెషర్ ఏం చేస్తుంది? ఆ ఒత్తిడి మనం ఫీల్ చేయకుండా చేస్తుంది, లోపల ఉన్న బ్లడ్ ప్రెషర్. అర్థమవుతుందా? రెండు బ్యాలెన్స్ అవుతున్నాయి. సిల్వ ఉండాలి, పరిశుద్ధాత్మ ఆనందం కూడా ఉండాలి. ఒకటి లేకుండా ఒకటి ఉండలేదు. ఇప్పుడు ఎందుకు కాస్మోనాట్స్, ఆస్ట్రోనాట్స్ ఎందుకు ఈ సూట్ వేసుకుంటారండి? ఇప్పుడు అక్కడ గాలి ఉండదని తెలియదు, అందరికీ తెలుసు గాలి ఉండదు అంతరిక్షంలో అని మనకు అందరికీ తెలుసు. అయితే హిమాలయ కొండ ఎక్కేటప్పుడు 3-4 ఆక్సిజన్ సిలిండర్స్ భుజం మీద వేసుకొని వెళ్తారు కదా. భుజం మీద ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు ఈ సూట్ వేసుకోవాలి? ఎందుకు ఈ సూట్? అరే ఆక్సిజన్నే కావాలంటే ఆక్సిజన్ సిలిండర్స్ తీసుకొని వెళ్ళొచ్చు కదా. ఎందుకు ఈ వస్త్రం ఎందుకు ధరించుకోవాలి, సూట్ ఎందుకు వేసుకోవాలి అని అంటే, జాగ్రత్తగా వినండి, ఈ సూట్ వేసుకుంటే ఆ శరీరం మీద అదే 7 kg/square inch గాలి ప్రెషర్ ఉంటుంది. ఆ గాలి ప్రెషర్ లేకుండా ఉంటే లోపల ఉన్న బ్లడ్ ప్రెషర్ వలన బ్లడ్ బయటకు వచ్చేస్తుంది, వెంటనే చనిపోతాం మనం. అర్థమవుతుందా? బయట కొట్టేస్తుంది రక్తం, బ్లడ్ ప్రెషర్. దాన్ని ఆఫ్సెట్ చేసేది ఏంటి?
గాలి ప్రెషర్. గాలి ప్రెషర్ని ఆఫ్సెట్ చేసేది ఏంటి? బ్లడ్ ప్రెషర్. వన్ ఇస్ మేడ్ ఫర్ ది అదర్. ఒకటి లేకుండా ఒకటి మనం జీవించలేం. అర్థమై, అందుకే ఈ సూట్ వేసుకుంటున్నారా, లేకపోతే ఆక్సిజన్ సిలిండర్ సరిపోతుంది కదా వీళ్ళకి. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అండ్ బ్లడ్ ప్రెషర్ బ్యాలెన్స్ ఈచ్ అదర్. ఒకసారి పైన టైటిల్ మీద కర్సర్ పెట్టి చూపించండి చంద్ర బ్రదర్. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అండ్ బ్లడ్ ప్రెషర్ బ్యాలెన్స్ ఈచ్ అదర్. అలాగే సిల్వ, పరిశుద్ధాత్మ శక్తి రెండు కలిసి పనిచేస్తున్నాయి మనల్ని ఎదిగింప చేయుటం. ఒకటి లేకుండా ఒకటి మనం జీవించలేం. పరిశుద్ధాత్మ శక్తి అవసరం, అలాగే ఒత్తిడి కూడా మనకు అవసరం, లేకపోతే గర్వం వచ్చేస్తుంది. అర్థమవుతుందా? చాలా మంది నేను పాస్టర్స్ ఫెలోషిప్లో మెసేజ్ ఇవ్వడానికి పిలిచినప్పుడు పాస్టర్స్ ఫెలోషిప్లో నేను చెప్తాను, ఎంతమందికి పౌలు పేతురు లాంటి అభిషేకం కావాలి అని అంటాను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారే చెప్పారు, నా సేవకులు నాకంటే గొప్ప పరిచర్య చేస్తారు అని సాత్వికుడైన రక్షకుడే చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు నీడ చేత ఎవరికి స్వస్థత కలగలేదు, కానీ పేతురు నీడ చేత ప్రజలకి స్వస్థత కలిగింది. యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్య అంతా కూడా ఇజ్రాయెల్ దేశం లోపలే, కానీ పౌలు భక్తుడి పరిచర్య లోకమంతా కూడా వ్యాపించింది. ఎంతమందికి పౌలు పేతురు లాంటి పరిచర్య కావాలి, పౌలు పేతురు లాంటి అభిషేకం కావాలి పాస్టర్లారా అని అడిగితే అందరు చేతులు ఎత్తుతారు. మంచిది. ఎంతమందికి పౌలు పేతురు లాంటి శ్రమలు కావాలి అని అడిగితే ఎవరు చేతులు ఎత్తారు? ఆ శ్రమలే వాళ్ళని సాత్వికులుగా ఉంచింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుందా? ఆ శ్రమలు రాకుండా పౌలు పేతురుకి కొమ్ములు వచ్చేస్తాయి. ఎందుకు నా శరీరంలో ముళ్ళు పెట్టాడు అని పౌలు భక్తుడు అంటాడు. నా పరిచర్య చేత నాకు గర్వం రాకుండా శరీరంలో దేవుడు ముళ్ళు పెట్టాడు, లేకపోతే నాకు గర్వం వచ్చేస్తుంది. నా బలహీనతలో నేను అతిశయిస్తాను. నా బలహీనతలోనే నా బలం ఉంది. దేవుని కృప చాలు నాకు ఇదంతా కూడా భరించడం అని అంటాడు. అది ఆల్ అండర్స్టాండింగ్ అమ్మా. నేత్రాశ, శరీరాశ, జీవటం మీద విజయం పొందటం కొంచెం సులభమే, కానీ అప్పుడప్పుడు అన్యాయంకి గురి అవుట, అబద్ధాలకి గురి అవుట, దెబ్బకి దెబ్బ కొట్టకుండా ఉండుట, ఆ సమయంలో పరిశుద్ధాత్మ శక్తి ఇంకా గొప్పగా మన శరీరంలో వాడబడుతుంది. అర్థమవుతుందా? నేను అనేకులకు కౌన్సిలింగ్ కూడా ఇస్తుంటాను కాబట్టి ఈ మాటలు నేను మీతో పంచుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి. అనేకులకి నేను కౌన్సిలింగ్ ఇస్తుంటాను కాబట్టి జాగ్రత్తగా వినండి. ఒక నమ్మకమైన క్రైస్తవురాలు పెళ్ళై కోడలై ఇంటికి వెళ్ళి చెమటలు గార్చి మంచి బిర్యానీ వండుతుంది. రుచికరమైన బిర్యానీ, ఎంతో శ్రద్ధతో చెమటలు గార్చి. మారు మనసు లేని అత్తమ్మ గారు వస్తారు. వచ్చి బిర్యానీ బాగున్నా సరే ఉప్పు లేదు, రుచికరంగా లేదు అని అన్నప్పుడు దెబ్బకి దెబ్బ కొట్టకుండా ఉండుట, ఆ సమయంలో పరిశుద్ధాత్మ శక్తి మీద ఆధారం పడి దెబ్బకి దెబ్బ కొట్టకుండా ఉండుట, నేత్రాశ, శరీరాశ, జీవటం మీద విజయం పొందటం కంటే కష్టము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆ సమయంలో ఆత్మశక్తి మీద ఒక క్రైస్తవరాలు కోడలు దేవుని శక్తి మీద ఆధారం పడి దీర్ఘశాంతం చూపిస్తుంది చూడండి. అప్పుడు యేసు రూపంలో మార్చబడుతుంది ఆమె. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. జయించువాడు అంటే బహుశా లోకరీతిగా ఓడిపోయే వ్యక్తి, కానీ దేవుని దృష్టిలో జయిస్తున్నాడు ఆయన. అది ఆల్ అండర్స్టాండింగ్. అత్తమ్మ గారు ఏమనుకుంటారు? నేనే గెలిచాను, అవమానపరిచారు, నా పని అయిపోయింది అనుకుంటారు. కానీ ఆ క్రైస్తవరాలు దీర్ఘశాంతం చూపించి దెబ్బకి దెబ్బ కొట్టకుండా దేవుని దృష్టిలో విజయం పొందుతుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? నీకు అర్థమవుతుందా క్రైస్తవ జీవితం ఏంటో అనేది? అందుకే మనం బైబిల్ స్టడీ చేస్తున్నాం. ఓకే, సో ఇంకొక విషయం నేను వచ్చే వారం పంచుకుంటానండి. నేను సరే ఇది కూడా నేను మీతో పంచుకొని ముగిస్తాను బ్రదర్. అదే దీనికి వెళ్దాం, స్లైడ్కి మనం వెళ్దాం. ప్రీవియస్ స్లైడ్కి, సిలువ మోయుట స్లైడ్కి మనం వెళ్దాం. ప్రీవియస్ స్లైడ్. 5 కారణాల వలన క్రైస్తవులు శ్రమలకి గురి అవుతారు. 5 కారణాల వలన. ఈ 5 కారణాలు ఏంటో నేను మీతో ఇప్పుడు పంచుకోబోతున్నాను. ఈ 5 కారణాల్లో ఉన్న 2
సామాన్యమైన విషయాలు మీరు నాతో పంచుకోవాలి. ఓకే, 5 కారణాలు మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఈ 5 కారణాల్లో ఉన్న 2 సామాన్యమైన విషయాలు ఏంటో మీరు నాతో పంచుకోవాలి. ఓకే, రక్షణ లేని పొరుగు వాళ్ళ వలన శ్రమలకి క్రైస్తవులు గురి అవుతారు. రక్షణ లేని పొరుగువాళ్ళు. రెండవది, రక్షణ లేని ప్రభుత్వం. రక్షణ లేని ప్రభుత్వం. మూడవది, రక్షణ లేని యజమానులు. రక్షణ లేని యజమానుల వలన. నాలుగవది, రక్షణ లేని ఇంటి వాళ్ళ వలన. రక్షణ లేని ఇంటి వాళ్ళ వలన. ఐదవది, రక్షణ లేని పాత స్నేహితుల వలన. ఇదంతా కూడా 1 పేతురులో ఉంటుంది. 1 పేతురులో ఈ 5 గుంపులు కూడా మనకు కనిపిస్తాయి. రక్షణ లేని పొరుగువారు, రక్షణ లేని ప్రభుత్వం, రక్షణ లేని యజమానులు, రక్షణ లేని ఇంటి వాళ్ళు, రక్షణ లేని పాత స్నేహితులు. అంటే ఇప్పుడు మనం వాళ్ళతో పాటు చెడ్డలవాటిలో పరిగెత్తాం, వాళ్ళతో పాటు బీరు విసికి కూర్చొని తాగాం, వాళ్ళతో పాటు సినిమాలకు వెళ్ళాం, వాళ్ళ చేసే చిల్లర జోకులు విని మనం నవ్వం. ఓకే, సో ఈ 5 గుంపుల్లో ఉన్న 2 సామాన్యమైన విషయాలు ఏంటి చెప్పండి? ఏమేం మరీ గుర్తు చేస్తున్నాను. రక్షణ లేని పొరుగువాళ్ళు, రక్షణ లేని ప్రభుత్వం, రక్షణ లేని యజమానులు, రక్షణ లేని ఇంటి వాళ్ళు, రక్షణ లేని పాత స్నేహితులు. ఈ 5లో మీకు ఏం సామాన్యమైన 2 కనిపించినాయి? ఇంటి వాళ్ళు, స్నేహితులు. అంటే ఒకటి రక్షణ లేదు, రెండవది బహుశా ఆత్మిక ఎదుగుదల, రక్షణ పొందినా సరే చాలా తక్కువగా ఉంది. ముఖ్యమైనది ఏంటంటే వాళ్ళు ఎప్పుడు మన అందుబాటులోనే ఉంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సిల్వ 1 మైల్ దూరంలో ఉంటే నేను సిల్వని మోయలేను, సిల్వ నా భుజంని తాకాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి ఈ స్లైడ్, భుజంతో తాకుతుందా సిల్వ? కర్సర్ పెట్టి చూపించండి చందు బ్రదర్. సిల్వ భుజంని తాకుతున్నది. దూరంలో లేదు, 1 మైల్ దూరంలో ఉంటే నేను సిల్వ ఎట్లా మోస్తానండి? వీళ్ళందరూ నా అందుబాటులోనే ఉంటారు, చుట్టుపక్కనే ఉంటారు. కానీ వాళ్ళని చూసి మనం సంతోషించాలి. వీళ్ళ వలన నేను యేసు రూపంలో మార్చబడుతున్నాను, వీళ్ళ వలన నాకు లెక్కలేని ఓర్పు వస్తున్నది, వర్ణించలేని సహనం వస్తున్నది, వర్ణించలేని ఆశా నిగ్రహం వస్తున్నది. అందుకే పౌలు భక్తుడు ఏమంటాడు? శ్రమల చేత నేను అతిశయిస్తున్నాను. 5వ అధ్యాయము రోమిలికి రాసిన పత్రిక 3-4 వచనాలు చదవండి అమ్మా. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు. ఓర్పు శ్రమను, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయనను ఎరిగి శ్రమలయందు అతిశయపడుదుము. శ్రమలయందు అతిశయపడుదును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మా నేను ఒక మాట యథార్థంగా ఒప్పుకొని మరి మిమ్మల్ని కూడా ఒక ప్రశ్న అడగబోతున్నాను. చిన్నప్పుడు నాకు ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఏడ్చానమ్మా. మీరు కూడా ఏడ్చారా? చిన్న వయసులో ఇంజెక్షన్ తీసుకునేటప్పుడు అందరు తల ఊపుతున్నారు, యథార్థవంతులు మీరు, నా లెక్కనే ఒప్పుకుంటున్నారు. కానీ ఈ వయసులో మనం ఇంజెక్షన్ తీసుకునే సమయంలో ఏడుస్తామా? ఏడవం. ఎందుకు? మనకు తెలుసు ఇంజెక్షన్ వలన లాభం ఏంటో, మేలేంటో మనకు తెలుసు కాబట్టి మనం ఏడవం. యోహాను సువార్త 8వ అధ్యాయం 30వ వచనం, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు సిలువ నాకు లాభకరమని నేను అర్థం చేసుకుంటానో, శ్రమలు వచ్చినప్పుడు నేను సనుగను, సంతోషిస్తాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సిలువ మోసే సమయంలో నేను ఏడువను, సనుగను, సంతోషిస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇంజెక్షన్ వల్ల నాకు లాభం ఏంటో నాకు తెలుసు కాబట్టి, సత్యం నన్ను స్వతంత్రంగా చేసింది కాబట్టి. మరి ఆల్ విత్ మీ? అర్థమైందా? జయించువాడు ఎవడో అర్థమైందా? సో ఇక్కడ మనము 2-3 అధ్యాయాలని ముగిస్తున్నాము. ఈ దినం మనము ధ్యానించింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు వాడిన పద్ధతి ఏంటి? 7 సంఘాలతో మాట్లాడినప్పుడు ఏ పద్ధతి వాడుతున్నారు? మొదట్లోనే తిడుతున్నారా, లేకపోతే మొదట్లో మెచ్చుకుంటున్నారా? మొదట్లో మెచ్చుకొని తర్వాత కంగారు కలిగించే విషయాలని వాళ్ళ ముందు పంచుకుంటున్నారు. రెండవది ఏంటంటే ఈ 7 సంఘాలతో మాట్లాడినప్పుడు 2 సామాన్యమైన విషయాలు ఏంటి? ఒకటి దూత 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 అని 7 సార్లు మనం చదువుకున్నాం. రెండవది జయించువాడు 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 జయించువాడు. సో ఆ దూత ఎవరు?
ఆ జయించువారు ఎవరు మనం అర్థం చేసుకున్నాం ఈరోజు. అది మీ ఇక్కడ నేను ముగిస్తున్నాను. వచ్చే వారము మనం 4వ అధ్యాయము ప్రవేశిద్దాం. ఓకే, ఇక్కడ నేను ఒక చిన్న ముగింపు ప్రార్థన చేసి ఫ్లోర్ మరి కుమార్ గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో సహోదరుడు కుమార్ గారు ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి తండ్రి, ఈ వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తి మేలు పొందుతున్నారు తండ్రి, ఆశీర్వదించబడుతున్నారు. నేను కూడా ఈ వేదిక మీద వచ్చి బోధిస్తూ ఉపదేశిస్తూ నేను కూడా తండ్రి మేలు పొందుతున్నాను, ఆశీర్వదించబడుతున్నాను. ఈ దినం మీరు మాకు నేర్పించిన పాఠములు తండ్రి, మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలు పరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.